జంతర్ మంతర్‌లో పోలీసులు చాలామంది ఫేక్ పోలీసులు ఉన్నారు. అందులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు. ఫేక్ రికగ్నిషన్ పెట్టేసి అంటే ఈ ఫేస్ రికగ్నిషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు విద్యార్థుల మీద మాత్రమే ఫోకస్ చేసేలా చేశారు తప్ప మిగతా వాళ్ళ మీద ఫోకస్ చేయలేదన్న విధంగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆయన పార్లమెంట్లో నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు, నేను ఏదైనా తప్పు చేశానని చెప్పి నన్ను క్షమాపణలు అడుగుతున్నారు, నేను క్షమాపణలు చెప్తే అప్పుడు వాళ్ళు నాకు సమయం ఇస్తారట. నేను ఎందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అలాగే ఈ బజరంగ దళ వాళ్ళకి నేను ఎందుకు చెప్తాను క్షమాపణలు అని రాహుల్ గాంధీ ఇప్పుడు బయటకు వచ్చి విమర్శిస్తున్నాడు మీడియా ముందు. వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు, మీరు విమర్శించండి లేదా ఏదైనా ఒక ఆరోపణలు చేయండి కానీ దానికి ఆధారం చూపించండి. దానికి అమిత్ షానే ఆదేశాలు ఇచ్చాడు అనే దాని మీద ఈయన పట్టుకొని కూర్చున్నాడు. మరి దానికి సంబంధించి ఆధారాలు చూపించండి, మేము దానికి ఒప్పుకుంటాం. దానికి ఇలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు నేనైనా చేస్తాను, మీరైనా చేయండి, నేనైనా చేస్తాను, దానికి పెద్ద ఇదేంటి? అలాంటి ఆరోపణలు ఎవరైనా చేస్తారని ఇటు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఈయనేమి వచ్చేసి ఒకటే విషయం, ఒకటే మాట ఆధారాలు చూపించమంటే ఆధారాలు చూపించడు కానీ నాకు సమయం ఇవ్వాలంటున్నాడు ఈయన.